మలవల గుట్కా 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 ఏ కొంచెం వద్దు ఒకటి నా గుట్కా నాకు జరుపు నాకు జరుపు పిల్ల నమిన పానము పిల్ల తల్లి నమిన కోపము పిల్ల నమిన పానము పిల్ల నమిన పానము పిల్ల తల్లి నమిన కోపము పిల్ల నమిన పానము పిల్ల తల్లి నమిన కోపము పిల్ల నమిన పానము పిల్ల తల్లి నమిన పిల్ల నమిన పిల్ల నమిన పిల్ల నమిన ఎంత. హలో బ్రో. హాయ్ బ్రో. అన్నట్లు మాటలో పడి సిగరెట్ తాగడం మర్చిపోయి బాబా ఇలా పడుతుంది సాగర్ ఓ గోల్డ్ ఫ్లాగ్ నాటు సారదాయి అక్కడిక్కడ సొలిగి పడుతున్నాడు. ఈయన ఏందో రైలు పొగిడిసినట్టుగా సిగరెట్ తాగుకుంటా గప్పగప్ప తాగుకుంటా పుక్క పొగిడుస్తున్నాడు. నీవేందో మేక నమిలినట్టు నమిలి అక్కడ ఉంచుతున్నావు. అసలు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? ఈయన మనకేమని ఇస్తున్నాడా? జర నా మాట వినండి నా మాటను. నరసింహ నరశంకర్ బాల మీ ముగ్గురు నేను ఒక పెద్ద మనిషిలాగా చెప్తున్నా. ఏం చెప్తావు? మీరు చెడు వ్యసనాలకు బానిసల ఈ విధంగా మారినరు. మిమ్మల్ని కనిపెట్టిన తల్లిదండ్రులకు కానీ ఈ సమాజానికి కానీ ఏమైనా ఉపయోగపడుతుర్రా మీరు? ఉపయోగపడతాం కాదు సార్, మా పైసలు మా ఇష్టం, మేము తాగుతాం తింటాము. శంకర్, నీవు గుట్టుకలు తినడం వల్ల జరదా గుట్టుకలు తినడం వల్ల నీ నోరు ఖరాబ్ అయ్యి నీ పండ్లు ఖరాబ్ అయ్యి నీకు క్యాన్సర్ వస్తుంది. నీవు సిగరెట్లు తాగడం వల్ల నీ ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి మన ఇంట్లో పొయ్యి పెడితే నీ కార్యాలు ఖరాబ్ అయ్యి చివరకు నువ్వు ఏ పని చేసుకోకుండా అవుతావు. మరి ఇన్ని అనార్థాలు దీనిలో ఉన్నప్పుడు మీకేమన్నా లాభం అవుతుందా? మీరు తాగడం తినడం వల్ల ఎవరికి లాభం అవుతుంది చెప్తారా? అయ్యా నేను ఒకటి చెప్తాను, చెప్పు. మేము ఈ గుట్కాలు తినడం వల్ల గుట్కాలు అమ్మేటోడు కానీ చేసేటోడు కానీ మస్తు సంపాదిస్తున్నాడు. సంపాదిస్తున్నాడు. నీవు లాస్ అవుతున్నానా? ఓయేనా నేను రోజు ఒక బాటిల్ అంటే వాడు ఇంత 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 బిల్డింగ్ పెద్దగా అయిందా సారాడు. బాలయ్య, రవిశంకర్, నరసింహ, నీవు గుట్టుకలు తినడం వల్ల అవి అమ్మేటోళ్ళు అవి మన ప్రభుత్వాలు మంచి కార్యక్రమం నశముక్తి భారత్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మీరందరూ కూడా మానాలన్న మాట విని మన అధికారుల మాట విని మన పెద్దల మాట విని ఈరోజు మీరందరూ ఈ చెడు మార్గాన్ని నిలిచి చెడు వ్యసనాలకు మీరు బానిసలు కాకుండా మీరు మంచి దారిని నడుస్తారని చెప్పి ఈ సభా సాక్షి మీ అందరికీ నేను ఒక పెద్ద మంచి చెప్తున్నా. నా మాట మీద మీరు గౌరవం ఉంచి మాంతారని చెప్పి కోరుకుంటున్నా. లేపురా నరసింహ, తక్కువ ఒక్కటి డాక్టర్తో కొంపరా, డాక్టర్తో కొంపరా. నమస్తే డాక్టర్ అమ్మా. నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. కూర్చోబెట్టు. కూర్చోలేడమ్మా, వీడు పనుకుంటాడు. ఏమైంది? కొద్దిగా తాగిండు కింద పడ్డాడు. అరే డాక్టర్ మీద వచ్చావా? బీపీ అంత చెక్ చేయ బాబు. సరే అమ్మా. పరిస్థితి బాగలేనట్టుంది, టెస్టులు రాస్తున్నా. అమ్మా ఈ టెస్టులు చేయించుకొని చూస్తా. నువ్వు తొందరగా రాపు. అమ్మా కాదయ్యా, ఏమైంది? ఇంత దెబ్బలు తాకినాయి, ఏమైంది ఇంతకి? మనిషి సంవత్సరం నుంచి ఒకటే తాగుతాం. కనబడుతుంది, అవతారం చూస్తేనే తాగుతున్నాడు అని అర్థమవుతుంది కదా అక్కలు. అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. అయితే ఇట్లా తాగడం వల్ల ఏం ప్రయోజనం? పెండ్లం పిల్లలు అంతా నాశనం అయ్యేది తప్ప, జీవితాలు నాశనం అయ్యేది తప్ప ఏం వస్తుంది అయ్యా మీకు? ఇద్దరు బిడ్డలు ఉండరమ్మా. అయ్యో, ఇద్దరు బిడ్డలు ఉండరు, మీరు జీవితాల గురించి ఆలోచన చేయరు. ఇట్లా చేసి ఇగో రిపోర్ట్స్ తీసుకొచ్చిన తెచ్చినావు కదా, ఇగో ఏముందయ్యా మొత్తం అంత ఖరాబ్ అయిపోయిందయ్యా. అయ్యో కాలేయం నల్లబడిపోయింది. ఎన్నేళ్ల నుంచి తాగుతున్నాడు ఇంతకు? 2 ఏళ్ళు కదా, చాలా ఏళ్ల నుంచి తాగుతున్నాడు. ఇక్కడ రిపోర్ట్లు చూస్తేనే అర్థమవుతుంది కదా కదమ్మా. ముఖం అంతా ఏం బాగలేదు, ఇట్లా ఆరోగ్యం చాలా పాడైంది. ఇప్పుడు మనం పొయ్యిలో కట్టెలు పెట్టి మంట పెట్టంగా
తెల్లగా పొగ గొట్టం ఎట్లయితుందమ్మా, నల్లగా అయిపోతుంది కదా. ఆ విధంగానే ఈయన కూడా తయారైండు. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఇట్లా తయారైండ్రు మీరు? అట్లా చేసేది లేకుండే. సరే చివరి దశలో ఉన్నాడు, ఇప్పటికైనా ఈయనతోన మందు మాన్పించండి. మాన్పించకపోతే మాత్రం ఈయన బతకడు. కాబట్టి ఇప్పటికైనా మంచి మందులు రాస్తున్నా, తీసుకొని మంచిగా చూయించి మంచిగా ఆరోగ్యమైన తిండి పెట్టి మంచిగా బాగు చేయండి. ఏంది నీ ఒకటే నవ్వులుతున్నా, అప్పటి నుంచి చూస్తున్నా, మళ్ళీ అక్కడ మళ్ళీ ఏందయ్యా గట్టే చెప్పు. ఆ సారోళ్ళు వచ్చిండ్రు, మన ఏం చేస్తున్నామో చూడనీకనే వచ్చిర్రు, గట్ట చెప్పు. గుట్కా అని బుద్ధి లేకుండా చెప్తున్నావు. మేక నవ్వులినట్టు ఒక్కటే దవడకేసి నవ్వులుతా ఉన్నాడు. ఏం నవ్వులుతున్నాడు? కనీసం ఇంత వాసన వస్తుంది, కనీసం స్నానం చేయకుండానే చెమట వాసన భరించలేము మనము. ఈ గుట్కాల వాసనతోన బస్సులల్లో ఏడబోతే ఆడ ఈ వాసన భరించలేకపోతున్నామయ్యా. అసలు మీతో చేత కాకుండా అయింది. సిగరెట్ ఈయన చూడు, ఇక్కడ మళ్ళీ ఈయన సార్ కలెక్టర్ సార్ చూస్తాడు, ఇక్కడ మళ్ళీ ఏంది ఆ వాసన? అబ్బాయి ఇంత గానం వాసన వస్తుంది. ఒక్కరొక్కరు ఒక్కొక్క అలవాట్లు ఉన్న వాళ్ళు అసలైన సోపతిగాళ్ళు వీళ్ళు ముగ్గురు, అసలైన సోపతిగాళ్ళు వీళ్ళు. అవునా కాదా? ఎవరి జాతన ఉంటే వాళ్ళ అలవాట్లు వచ్చినాయి. మా సోపతి ఇట్లాంటి సోపతి కాదు. ఇడ్చేది లేదా? ఇడ్చేది లేకపోతే మీ జీవితాన్ని మొత్తం భూమిలో కలిపే వరకు వస్తుంది. మిమ్మల్ని కూడా అది ఇడ్చదు. నిన్ను గుట్కా ఇడ్చదు, ఈయన తాగుడు ఇడ్చదు, ఈయన సిగరెట్ ఇడ్చదు. మరి మీ పెండ్లం పిల్లలు నాశనం అవుతారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎన్నో కష్టాల పడి ఫీజులు కట్టి మీకోసం మంచి చదువులు చదువుకొని గొప్ప గొప్ప డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు అవుతారని పంపిస్తే మీరేమో ఇట్లా తాగి చెడిపోతారయ్యా. దేశానికి నష్టం కదా మీ వల్ల. ఇప్పుడు తక్కువ అవుతుందా లేదని ఇప్పటికైనా మేలుకున్నావు, సంతోషము. మరి ఇప్పటి నుంచి అయినా అన్ని మానుకొని మంచిగా గుడ్లు, పాలు, ఆరోగ్యమైన తిండి తిని మంచిగా 3 పూటలు తిని మొత్తానికి బంద్ చేస్తేనే నీవు బతుకుతావు, లేకుంటే చనిపోతావు. కాబట్టి మంచి మాటలు చెప్పినావమ్మా నువ్వు. ఇప్పటి నుంచి నేను మారాలి. నేను ఒకవేళ తాగి చనిపోతే నా భార్య నా పిల్లలు ఆగమవుతారు, అమ్మాయి అందరు ఆగమవుతారు. ఇప్పటికైనా నీకు మారు మనసు వచ్చింది, సంతోషము. మారు మనసు పొంది మంచిగుండు. మీరు కూడా ఆ నవ్వులేదు బంద్ చేయి. ఇప్పటికైనా మొత్తం ఉమ్మయ్యవా? ఇంకా నవ్వులుతున్నావు చెప్తుంటే కూడా. పిల్లని ఎవరు ఇయ్యక కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఇయ్యాలంటే ఆస్తి పాస్తులు చూస్తలేరు. పిల్లగాడు మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నావా లేదా? కాబట్టి ఇవన్నీ చెడు వ్యసనాలు బంద్ చేసి నషాముక్త భారత్ కు జై కొట్టాలి. మనం అంతా కూడా దేశానికి, రాష్ట్రానికి, గ్రామాలకు, జిల్లాలకు ఆదర్శం కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచి నేను ఒక్కటి కూడా తినవా? ఒక్కసారి చప్పట్లు కొట్టండి అక్క. కూడా తినాడంటే చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మారు మనసు వండిండుగా. మాతోటి సాగరు, మిరాజు, విమెల్లు, జోడెప్లు, మాణిక్చందు, ఆర్ఆర్, కేకే, ఎండి 9000 రకరకాలు ఒకటి చెప్తుంది. నిజాలు ఇంకా బంద్ చేయాలి. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, కొత్త సంవత్సరం నుంచి అన్ని బంద్ చేసి కొత్త సంవత్సరం మంచిగా ఉండాలి, ఆరోగ్యం. డాక్టర్ అమ్మా, నీ కాలు ఈ ప్రోగ్రామ్ 31st రాకముందే పెట్టింటే నావి 5,000 మిగులుతుండే. నిజంగా ముందు పెట్టిండే 15,000 మిగులుతుండే మన ముగ్గురు. పైసలన్నీ అయిపోయినాక చెప్తుంది మేడం. ఇప్పటికైనా ఏం లేదు. ఇప్పటి నుంచి మనం అందరము బంద్ చేయాలిరా. ప్రమాణం చేద్దాం. సార్ ముందర, సార్ ముందర, ఈ పెద్దలందరి ముందర మనం ప్రమాణం చేయాలి. తాగొద్దు, 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 తినొద్దు, 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 తాగొద్దు, 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 తాగొద్దు. థ్యాంక్ యూ. దయచేసి వాళ్ళకు కొద్దిగా మనము చెప్పాలి. మరి మానవత్వంతో వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పాలి. వాళ్ళ పిల్లలు ఆగుడవుతారు, వాళ్ళ భార్య భర్తలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మీకు అందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దాదాపు ఇక్కడ 200 మంది ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మీరు ఒక్కొక్కరికి మన వాట్సాప్ మెసేజ్ పంపినట్టు మీ వాయిస్ మెసేజ్ను పంపాలని, మీరు వాళ్ళందరికీ చైతన్యం కలిగించాలని మీ అందరితో కోరుతున్నాము. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా చాలా మంది అధికార యంత్రాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క జిల్లాను కూడా ఎంపిక చేసినందుకు దీన్ని నషాముక్తు జిల్లాగా మనం అందరం కూడా పేరు తెప్పించుకోవాలి. రేపు రాబోయే తరుణంలో కూడా మనం అందరం కూడా అవార్డు సాధించాలి, దీన్ని విముక్తి చేయాలి, దీని నుంచి మనం బయటికి వెళ్ళాలని మీ అందరితో కోరుకుంటూ, ఇప్పుడు గుట్కా అంటూ మా నరసింహ గారు ఒక చక్కటి పాట. హలో హలో గుట్కా పాను పరాకు ఎట్లా వచ్చానో తమ్ముడా, నా
నోట్లకు వచ్చేను వేసుకుంటూ వచ్చింది. ఎట్లా వచ్చింది? అరే పళ్ళల్లా పాకరై వాసన వచ్చేనో తమ్ముడా నోరంతా గబ్బు లేపేను అనా చెల్ గుట్కా పాను పరాకు ఎట్లా వచ్చేనో తమ్ముడ నోట్లకు వచ్చేను అరే గుట్కా పాను పరాకు ఎట్లా వచ్చేనో తమ్ముడ నోట్లకు వచ్చేను పళ్ళల్లా పాకరై వాసన వచ్చేను నోరంతా గబ్బు లేపేను అరే పళ్ళల్లా పాకరై వాసన వచ్చేను నోరంతా గబ్బు లేపేను అరే పది పందుల కోయిని బగ బగబని నవ్వుతుంటే చుట్టూ నిన్ను ఈసరి గుడ్డా అరే గుడ్డా గుడ్డా పరాకు ఎట్లా వచ్చేను పళ్ళల్లా పాకరై వాసన వచ్చేను నోరంతా గబ్బు లేపేను పళ్ళల్లా పాకరై వాసన వచ్చేను నోరంతా గబ్బు లేపేను మేఘలాల దౌడకేసి నవ్వులుతుంటారు గుట్కా మేఘలాల దౌడకేసి నవ్వులుతుంటారు గుట్కా అల్లు పుచ్చుకోయినా పట్టించుకుంటారు మీరు అల్లు పుచ్చుకోయినా పట్టించుకుంటారు మీరు అల్లు పుచ్చుకోయినా పట్టించుకోరు మీరు పళ్ళల్లా పాకరై వాసన వచ్చెను నోరంతా గబ్బు లేపెను పళ్ళల్లా పాకరై వాసన వచ్చెను నోరంతా గబ్బు లేపెను తల్లిదండ్రులు మీపై కలలెన్నో గంటుండు పగలన్నీ మమ్ము సోచి మత్తులోన మునుగుతుండు పగలన్నీ మమ్ము చేసి మత్తులోన మునుగుతుండు అద్దెక్కిన మైకంలో వాయు వర్ష మరిసిరి అద్దెక్కిన మైకంలో వాయు వర్ష మరిసిరి గుట్కా 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 పాను పరాకు ఎట్లా వచ్చెనో తమ్ముడు నోట్లకు వచ్చెను పళ్ళల్లా పాకరై వాసన వచ్చెను నోరంతా గబ్బు లేపెను పళ్ళల్లా పాకరై వాసన వచ్చెను నోరంతా గబ్బు లేపెను పానుగుర్త దజ్జాలు ప్రాణానికి ముప్పురన్న పానుగుర్త దజ్జాలు ప్రాణానికి ముప్పురన్న బీడీలు సిగరెట్లు క్యాన్సర్ కవి కారణము బీడీలు సిగరెట్లు క్యాన్సర్ కవి కారణము రకరకాల మత్తులోన మునిగి తేలుతున్నారు మత్తు మైకంలోన మునిగి తేలుతుంటారు గుట్కా 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 పాను పరాకు ఎట్లా వచ్చెనో తమ్ముడు నోట్లకు వచ్చెను పళ్ళల్లా పాకరై వాసన వచ్చెను నోరంతా గబ్బు లేపెను పది మంది కోయిని బగ బగబై నవ్వుతుంటే చుట్టూ నిన్ను ఈసలిటిరో గుట్కా 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 పరాకు ఎట్లా వచ్చెను పళ్ళల్లా పాకరై వాసన వచ్చెను నోరంతా గబ్బు లేపెను మంచి మార్గాలలో మనమంతా నడవాలి మంచి మంచి మార్గాల్లో మనమంతా నడవాలి చెడు మాట మనకు చెరమికి తాన్ని పాడాలి చెడు మాట మనకు చెరమికి తాన్ని పాడాలి మంచి మార్గం కొరకు బాటలు వెయ్యాలి
గుట్క ఎట్లా వచ్చనో తమ్ముడు నోట్లకొచ్చనో ఏ పల్లల్లా పాకరై వాసనొచ్చనో ఎండ కబ్బు లేపెనో ఏ పల్లల్లా పాకరై వాసనొచ్చనో ఎండ కబ్బు లేపెనో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో నషాముక్త్ భారత్ అంశం పైన మనము గత నెలలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి చాలామందిని అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో మనమందరం కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా గ్రామాల్లో చాలామందిని చైతన్యం చేయాలని, వారిని దీని పట్ల విముక్తి చేయించాలని, వారి కుటుంబాలని ఆదుకోవాలని, ఈ నషాముక్తు మరి మనమందరం కూడా రహిత జిల్లాగా ఉండాలని, మరి అదేవిధంగా మన కుటుంబాలు బాగుండాలి, మనమందరం బాగుండాలనే ఉద్దేశంతో గౌరవనీయులు మాన్యులు జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. మరి ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలామందిని అవగాహన కలిగించడానికి, వారిలో అవేర్నెస్ నింపడానికి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రతిదీ మనం తీసుకునేటటువంటి ఆహారం కానీ, పానీయం కానీ, మత్తు పానీయం కానీ వాటిపైన రాసే ఉంటుంది అది ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా మనం అందరం కూడా అదే విధంగా చేస్తున్నామో అది చాలా తప్పు. అది రోజు రోజుకు అలవాటు అవుతుంది అనుకుంటున్నాం, కానీ మన ప్రాణాలకు ముప్పు వస్తుంది, పైసలు పోతాయి, ప్రాణం తీస్తుంది. చివరికి మనం అందరం కూడా శ్మశాన వాటికలో ఉండాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాం. నరాల బలహీనత వస్తుంది, గుండె ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, కాలేయం ఖరాబ్ అవుతాయి, మూత్రపిండాలు ఖరాబ్ అవుతాయి. శరీరంలో ఉన్నటువంటి అణువు కూడా నరాలు కూడా అందుకు బానిసలైతే చాలా ప్రమాదం. కాబట్టి మనం అందరం అవేర్నెస్ కల్పించడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాలు గ్రామాల్లో మరి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని మీ అందరితో కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ సార్ గారు, మరి జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. మరి వారికి అందరికీ కూడా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తల అవగాహన ఉంటే ఏదైనా సాధించవచ్చు, దాన్ని నిర్మూలించవచ్చు, ఏ అలవాటు అయినా కూడా అని కోరుకుంటూ ఇప్పుడు ఒక చక్కటి సంవాద కార్యక్రమాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటే అమ్మ అందరూ వచ్చిర్రు. హలో మేడం, అక్కడ మా ఆమె కనిపించిందా మేడం? కనిపించలేదు. మీరు చక్కగా ఇక్కడనే వచ్చింటారు మేడం. మా ఆమె ఎందుకంటే చాలా గల్లీలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు ఇది చీకటి కూడా అయిపోయింది. ఏడ ఉందో ఏం కథనో పిలుస్తా. ఓ పిల్ల, ఓ పిల్ల. ఏంటి ఏంటి మామ అట్లా పిలుస్తున్నా? ఏమైంది? ఈయనే ఉండవా? ఈడ లేకుంటే ఏడ ఉన్నాడా? నషాముక్త భారత్ పైన మీటింగ్ చెప్తున్నారు, అది ఈయననీక పోయినా. వా, నువ్వు నషాముక్త భారత్ అంటే అదేంది కొత్తగా వచ్చింది? అదేందంటే ఇదే పాను, గుట్కా, జర్దా ఇవన్నీ మందు తాగుతారు కదా, దానిపైన చెప్తున్నారు సార్ వాళ్ళు వచ్చి. అది ఈయననీక పోయినా నీకే చెప్తా వస్తే ఒకటే ఓ పిల్ల అంటే ఏడుకోయినా అనుకున్నావు. అంటే సగం మీద వచ్చినావా మొత్తం విన్నావా? ఇన్నలే లాస్ట్ మూమెంట్ లోనే పిలిస్తే అందుకే వచ్చినా. లాస్ట్ గమ్మ ఉంటది అది. నువ్వు కొనాది వచ్చినావు, మరి ఏం చెప్తావు ఏం కొత్తనావు చెప్తావు. కానీ నువ్వు చెప్పు ఏం చెప్పినావు? నేను అక్కడక్కడ పోయేస్తా. ఎక్కడెక్కడ? ఇప్పుడు జర్ర ఈ శివరస్తా దాటినంటే లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంటది కదా. ఏంటిదంటే నీకు చెప్పకూడదు అది. ఆ దాంట్లో ఇంకా జర ముందరకు పోయినావు అనుకో, మెట్టుగడ్డ కిందికి దిగిందాడే, ఆడ 2 జోడు మిద్దెలు ఉంటాయి. మనే అనమాట. అట్లాంటి నేను చెప్పేది ఫస్ట్ చెప్పు. నేను చెప్పందే ఉరుకుతావా? చెప్తా ఇను. చెప్పు. తాగకు మామా నీవు తాగకు మామా, బీడీలు సిగరెట్ తాగకు మామా. తాగకు మామా నీవు తాగకు మామా, బీడీలు సిగరెట్ తాగకు మామా. తాగకు మామా నీవు తాగకు మామా, బీడీలు సిగరెట్ తాగకు మామా. తాగకు మామా నీవు తాగకు మామా, బీడీలు సిగరెట్లు తాగకు మామా. తాగుత పిల్లో నేను తాగుత పిల్లో, బీడీలు సిగరెట్లు తాగుత పిల్లో. తాగుత పిల్లో నేను తాగుత పిల్లో, బీడీలు సిగరెట్లు తాగుత పిల్లో. తానానే 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 తందానానే తానానే తందానానే.
చెప్తా నేను చెప్పు. తాగితే మామా నీవు తాగితే మామా ఊపిరి తిత్తులు పాడైపోతావు మామా. తాగితే మామా నీవు తాగితే మామా ఊపిరి తిత్తులు పాడైపోతాయి మామా. తాగితే మామా నీవు తాగితే మామా ఊపిరి తిత్తులు పాడైపోతాయి మామా. తాగితే మామా నీవు తాగితే మామా ఊపిరి తిత్తులు పాడైపోతాయి మామా. ఊపిరితిత్తులు పాడైపోతాయి మామా అట్లా తాగితే. గాలి పోయేటివా? అవును. గాలి పోయేటి పోతే ఇంక గాలి ఏముంటది? ఉల్టా అయిపోతుంది సంసారం అంతా. నీవేం మాట్లాడదు. మీసాలున్న మునగాడిని ఎట్లయినా దాగుతా. ఉర్లకు పిల్లో ఊర్లకు పిల్లో నేను మిసాలున్న మొగాడిని ఎట్లయినా దాగుతా. ఏం కాదు నాకు నాకు ఏం కాదు బలంగా దిట్టంగా ఉంటా అంటున్నావు. అంతే. చెప్తే తినొద్దు తినొద్దు మామా నీవు తినొద్దు మామా గుట్టాలు దండాలు తినొద్దు మామా. తినొద్దు మామా నీవు తినొద్దు మామా గుట్టాలు దండాలు తినొద్దు మామా నీవు తినొద్దు మామా గుట్టాలు దండాలు తినొద్దు మామా. తినొద్దు మామా నీవు తినొద్దు మామా గుట్టాలు దండాలు తినొద్దు మామా. మీసాలు నా మొగాన్ని ఎట్లయినా తిరుగుతా తాగుతా అంటున్నావు కదా. ఈ గుట్కాలు జర్దాలు ఇవి కూడా తినకూడదు మామా. గుట్కాలు జర్దాలు కూడా తినొద్దా? తినకూడదు. గుట్కాలు తింటే జర్దాలు తింటే ఏమంటే చెప్పవ పిల్లో జరా చెప్పవ పిల్లో జర్ద గుట్క తింటే ఏమైతుందే పిల్లో. వద్దు వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకోకు బావయ్యో. వద్దు వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు హునం చేసుకోకు బావయ్యా. వద్దు వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకోకు బావయ్యో. వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు హునం చేసుకోకు బావయ్యో. తాగినవంటే మనిషివి కాదు తల్లిని చెల్లిని లెక్క జయ్యో. తల్లిని చెల్లిని లెక్క జయ్యో. తల్లిని చెల్లిని లెక్క జయ్యో. ఇంటి మీద ధ్యాస లేదు కంటికేమో కునికే రాదు. కంటికేమో కునికే రాదు. కంటికేమో కునికే రాదు. మనోడు తాగితే ఎట్లుంటది అమ్మా? నోట్ల మాటలు ఎట్లుంటాయి? బంగారు తేనెలాగా జారుతుంటాయి కదా. ఎట్లా వస్తాయి? నోటికొచ్చిన కారు కూతలు మందిలా 10 మందిలోనే నా పెండ్లం మరి ఇజ్జత్ పోతుందేమో అనేది ఏం పై కనబడకుండా మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉన్నా ఆ మందిలోనే నోటికొచ్చిన కారు కూతలు కూసి ఇజ్జతు తీస్తా ఉంటావు. వద్దు 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 అయ్యో వద్దు వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకోకు బావయ్యో. వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకోకు బావయ్యో. ఇరుగు పరుగు అక్కాలంతా ఇగురంతో నా బతుకుతున్నారు. పొద్దు మాపు కష్టం చేసి పొద్దు మూక గుటికి చేరి పొద్దు మాపు కష్టం చేసి పొద్దు మూక గుటికి చేరి ఓయక్క మా ఇంటి పక్కల ఒక కుటుంబం ఉంటది. ఆ అక్కలు ఆ అన్న పని చేసుకొని చిలుక గోరెంకల్లాగా పొద్దుమూకంగానే ఇంటికి చేరుకొని ఇంత వండుకొని ఉడుకుడుకు తిని మంచిగా ఉంటారు. మరి నా రాత ఎందుకు ఇట్లా గలబడ్డది? చెరో కష్టం చేసుకొని మా ఇంటి పక్కలు చెరో కష్టం చేసుకొని చిలుక గోరెంకల్లా ఉన్నారు. వద్దు 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 వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకోకు బావయ్యో. వద్దు వద్దు వద్దయ్యో తాగుడు జోలికి ఒకయ్యో తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకోకు బావయ్యో. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారు ఏమీ చింత లేకుండున్నావు. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. మంచి నీటినంత మనం మలినంగా చేస్తుంటే 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 అంటు వ్యాధులు వచ్చి మనం ఆరోగ్యం పొందలేము. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగును
వల్లు అది పాటిస్తే మనకు కలుగున సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగున సిరిమల్లు పొద్దున్నే మనమంతా మరుగుదొడ్లకెళ్ళిన ఆట పాటలతో మీరు వీధుల్లో తిరిగినా పొద్దున్నే మనమంతా మరుగుదొడ్లకెళ్ళిన ఆట పాటలతో మీరు వీధుల్లో తిరిగినా మట్టిలున్న మలినాలు మన వంటికి అంటుతాయి మట్టిలున్న మలినాలు మన వంటికి అంటుతాయి అందుకే కాళ్ళు చేతులు సబ్బుతో కడగాలి పరిశుభ్రత లేకుంటే పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగున సిరిమల్లు పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు అది పాటిస్తే మనకు కలుగున సిరిమల్లు నల్లాల దగ్గర బట్టలను ఉతుకుతుంటే మనతోటి వాళ్ళంతా పశువులను కడుగుతుంటే బోరింగుల దగ్గర బట్టలను ఉతుకుతుంటే మనతోటి వాళ్ళంతా గిన్నెలను కడుగుతుంటే ఆ మురికి నీరంతా బోరులోకి వెళుతుంది ఆ మురికి నీరంతా బోరులోకి వెళుతుంది ఆ నీటిని తాగితే అతిసారం వస్తుంది పరిశుభ్రత లేకుంటే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ అందరితో కోరుతున్నాం. ఈ విధంగా మనము గతంలో కూడా ఈ కార్యక్రమాన్ని పోయిన మంత్ లో కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా మరి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. కూడా సోదర భావంతో మానవత్వంతో జీవించాలి, మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈ కాసేపట్లో మన గత నెలలో ఈ కార్యక్రమం మన దగ్గర ఒక పెద్ద ర్యాలీతో ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏంటంటే ఈ మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు వ్యక్తిగతంగా నాశనం కావడం వల్ల ఎంతోమంది బాధలు పడుతున్న విషయాన్ని దృష్టిలో కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో వచ్చేందుకు ఈ రోజు నుండి మనము అవసరానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నషాముక్త భారత్లో ఈరోజు కళాకారులందరూ ముందుకు వచ్చి గజ్జె కట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వాళ్ళ యొక్క కళల ద్వారా ప్రజాబాహుళ్యాన్ని కోసం ఒక మంచి ప్రోగ్రాంలో అంటే యువత మత్తు పదార్థాలకి లొంగిపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యంగా అమ్మాయిలు అంటే అడాలసెంట్ గర్ల్స్ విషయంలో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం అనేది మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా మనం చూస్తున్నాం. సో దీనిని రూపుమాపాలంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఏ ఒక్క అధికారిని వల్ల కాదు, ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి. ఇందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒకవైపు డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ 10 డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా యువతని మేల్కొలిపి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కళల ద్వారా జానపదాల ద్వారా
ర్యాలీల ద్వారా ఇవన్నీ చేయాలని గత అక్టోబర్ కన్నా ముందునే మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికి కూడా ఈ కోవిడ్ నిబంధనలు ఇవన్నీ ఉండడం వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మరి డిపిఆర్ఓ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన జిల్లా వనపర్తి జిల్లా నుండి కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా కళాకారులకు కూడా నేను మెచ్చుకుంటూ ఈ ప్రోగ్రాంని ఇది ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే మన దగ్గర 4 తెలంగాణలో 4 జిల్లాలు సెలెక్ట్ అయితే అందులో మహబూబ్ నగర్ కూడా ఉండడం, ఇందులో ప్రజల్ని కార్యోన్ముఖులను చేయడం కోసం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేది ఒక కళా ప్రదర్శన ద్వారా తీసుకురావడానికి ఈరోజు ఒక మంచి ప్రయత్నం మన జిల్లాలో జరిగింది. సో మీరందరూ దీన్ని విని చూడడమే కాకుండా మీ ఇరుపక్కల వారికి చుట్టుపక్కల వారికి కూడా తెలియజేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా బాలికలను అప్రమత్తం చేయవలసిందిగా నేను కోరుతున్నాను మీ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. షరతులు పెట్టి పసిపిల్లల దాపుతుండ్రు. తాగిన మత్తుల వారు హత్యలను చేస్తుండ్రు. తాగిన నడుము గట్టు దామురా నరులంతా కదలాలిరో, నశాముక్తి చెయ్యాలిరా, నరులంతా కదలాలిరో, నశాముక్తి చెయ్యాలిరా, కదలాలిరో, నశాముక్తి చెయ్యాలిరా. తానే నానే తందానే
సార్ ఓకే రైట్ సీనా రైట్ సార్ ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ మాన్య పొలమెల్లిపోవాలిరా నా మామ పొలమెల్లిపోవాలిరా తొలికోడి కూసింది పల్లెకెళ్ళారింది తొలికోడి కూసింది పల్లెకెళ్ళారింది పొయండ కొడుతుందిరా ఓ మామ పొలమెల్లిపోవాలిరా నా మామ పొలమెల్లిపోవాలిరా నిద్దురలేసింది తుమ్మెదా తాను వాకిలి ఊడ్చింది తుమ్మెదా 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 వాకిలి ఊడ్చింది తుమ్మెదా తాను ముగ్గులు వేసింది తుమ్మెదా వాకిలి ఊడ్చింది తుమ్మెదా తాను ముగ్గులు వేసింది తుమ్మెదా తాను ముగ్గులు వేసింది తుమ్మెదా తాను ముగ్గులు వేసింది తుమ్మెదా తాను ముగ్గులు వేసింది తుమ్మెదా ఏమయ్యో ఓయ్యా ఏమై పొద్దుకిందిలే అరే లేవయ్యలే పొద్దుకింది ఇదైతే రాక్షసిలాగానే లే పొద్దుకింది పొద్దు బారెడమైందిలే బయకాడికి పోయిరా పో తొందర పొద్దు ఉడికొచ్చింది కదా అమ్మా సెల్ల తీసుకుంటా దుప్పటి కప్పే దుప్పటి కప్పు బెడ్షీట్ కప్పు ఏమయ్యో ఏమే కూరగాయలు లేవు జర కూరగాయలు తీసుకురా పో పక్కింటి ఆ కిరణన్నకు దగ్గర పైసలు ఇవ్వాలి కదా మొన్న కూలికి వచ్చినావు కదా పైసలు లేకపోతే నీకు పోయింటినే అవి అంటే ఆయన నిన్న అడుగుతున్నావు నిన్న ఇయ్యకపా రేపు కూడా ఇంకా ఆయన ఉండే కట్టెలు కొట్టేది ఆయన కొట్టినాక ఇస్తాపా పెంటప్పా అని చెప్పా ఈ రోజు కూరగాయలు లేవు ఇంట్లో ఇస్తానే నేను అందుకే తొందరగా అయితే పో ఆ పిల్లని కూడా లేపి తొందరగా ఆ పని ఈ పని నేర్పాలి ఇంట్లో పిల్లగాడికి ఏం చేయాలి నీలాగానే తయారైంది బిడ్డ వచ్చి ఊరికే కూర్చుంటే అయిపోతుందా మా కాదు చెప్పు పని చెప్పు పైసలు ఓ పిల్ల లేవే తొందర నిద్ర వస్తుందమ్మా నాకు తెల్లారింది బాగా పొద్దు పోయింది లేచేసేపు అనుకుంటాగా నీళ్ళు అయితే పో సామాన్లు దమ్మలాడ అప్పుడే తెల్లారిందా 4 బిందెలు తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి బాసన్లు దుంపో మీ నాయన ఏం పన్నేరుపావు నన్ను తిడుతుండు నువ్వేం పొద్దు కిందాక నిద్ర పోతూనే ఉంటావు ఏం చేయాలి నేను పొద్దుగాల లేచి ఇంత పొద్దుగాల లేపి నువ్వు మరి పని ఎవరు చేయాలమ్మా ఎప్పుడు నేర్చుకుంటావు పని సరేలే పని సలగుండా చేస్తూకో 4 బిందెలు నీళ్ళు తీసుకురాపో నేను వంట చేస్తా ఎప్పుడు నేనే లేవాలి నీళ్లు మళ్ళీ ఎవరు నాకు చేయనికే పని చేస్తా అమ్మా ఎడబెట్టిన బిందె గడ్డ ఉంది తీసుకోపో బుజ్జి సరే
యూ. అమ్మా బుజ్జి నీళ్ళు తెచ్చినమ్మా ఇంకా ముఖం కడుకొని రాపోయి అన్నం పెడతా. తెచ్చిపోసే వరకు భుజం గుంజిందే నాకు. ఊకే అన్నం పెడతా, తొందర ముఖం కడుకొని రాపో, పనుకోవాలి. సరే. సరిగా కడగనియవానే కూలుకోవాలి, పొద్దు ఎక్కింది, తొందరరా కూర్చో. ఏం కూర చేసినావు అమ్మా? ఓయమ్మ నాయన ఎన్నో మొత్తుకుంటుండే, లొల్లి వినిపిస్తుంది. రోజు అదే కదే కదా మనకు. మొత్తుకుంటున్నా తాగి బజార్ల పండి అరిసె కొడుకున్నాను. నా సొమ్ము నేను తాగుతుండా, నాకెవరేం పైసలు ఇస్తలేదు ఇప్పటికైనా. వీళ్ళెవరైనా నాకు ఇస్తా అప్పుడు మాట్లాడినా. అమ్మా మీరు అంగనాడమ్మా ఏ మా ఊరికి వచ్చి నన్నేవాడు అంటున్నా, నువ్వేవాడురా? ఏమైనా కూర బాగుందా? కారం బాగానే ఉంది అమ్మ, మంచిగానే ఉంది. అమ్మ నాయన దగ్గరకు వస్తున్నాడు. ఈ ఊర్లో ఈ పెంటప్పకు మించిన మనగాడు ఎవ్వరు లేరు. ఇప్పుడు చూడండి, నేను ఇంట్లో కడపల్ల కాలు పెట్టిందంటే నా పెళ్ళం గడక్కడక్కడ వనకాల్సిందే. మీరు భయం లేక కూర్చున్నారు. మా బావలందరూ నీ అనుకున్నావు నేను వచ్చినట్టు బుజ్జి. ఏందయ్యా ఇంట్లో ఉన్నవా లేవా? ఉన్నారా? నేను బయట ఇంత సప్పుడు చేస్తుంటే కూడా ఏమంటలేవంటే నేను నీకు ఇంత కళ్ళ కనపడతలేనా? బుజ్జికి అన్నం పెడుతున్నాయా అంటే నీకు బుజ్జి ముఖ్యమో నేను ముఖ్యమో బిడ్డ? ఇద్దరు ముఖ్యమేనయ్యా. చూస్తున్నారామా, పిల్ల మీద వాడి నన్ను మర్చిపోయింది. నీ అమ్మ అనుకున్నావు బిడ్డ, బుజ్జి కావాలా? కొంచెం ఆగు. ఏమయ్యా తల్లి, నువ్వు లేకపోతే నా పానం అంతా పరిశాన. నువ్వు చల్లగా ఉండాలి. నువ్వు చల్లగా ఉంటే నేను ఉన్నట్టే ఒక్క 2 బుక్కలు వేసుకుంటా. నువ్వు అన్నీ ఉండు. ఏమయ్యా ఏమన్నా ఇన్ని రోజులు బయట దాగొస్తే ఇప్పుడు ఇంట్లోనే పెట్టినా దుకాణం. నేను ఆలీల లేక బయట దాగి బజార్న వాడ కొడుకున్నాను. ఈ పెంటప్పంటే ఎదురెదురు మాట్లాడుతున్నావే. మరి ఏమైనా కూరగాయల పంపిస్తే ఈ పని చేస్తున్నావేంది? నేనంటే నీ కళ్ళ కనబడతలేను. అమ్మ నాయన కట్టె తీసుకొస్తుండే. ఎక్కడ రావే? ఏందయ్యా అన్నం తినకుండా ఏం పని చేస్తున్నావు? ఎక్కడ బిడ్డ? ఎందుకు వెనక పొందుతున్నావు? ఏమయ్యా ఏందయ్యా ఇది? ఎప్పటికేనా ఎందుకంటే నా పెన్లో నా ఇష్టం. నువ్వే వాడవా? అంటే ఇంటి పట్టుకో, నేను చెప్తా. ఇంటి పక్కన ఉంటే చెప్పొద్దా? ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్పొద్దా అంటారా? చెప్పు, ఆ పంచే ఏంది, ఆ కథ ఏంది? ఇష్టం. ఈ పంచే నీ ఇష్టం. ఇంత సిగ్గు లేదు, ఏం లేదు. నాకు సిగ్గు ఉంది కాబట్టి ఇంత మంచిగా ఈడుకొచ్చిన. సిగ్గు లేకపోతే రోడ్డు మీద ఉండేటోని. అవును, భలే మంచిగా చేసినావు, కానీ ఇంటి కొడుతున్నావు వాళ్ళది. నా అంటే ఇప్పుడు కొడుతున్నాడు, పెంటప్ప కొడుతున్నాడు అంటే ఊకనే కొడుతున్నాడు. అమ్మ చూడు, పొద్దు సమానం పని చేసి వచ్చిన
అది అన్నం పెట్టంటే ఇంతవరకు అన్నం పెట్టలేవమ్మా. ఇంట్లోకి వస్తే కదన్నా, ఇంట్లోకి రాకుండా బయటనే కూర్చొని దుకాణం పెట్టండి. ఏం చేయాలన్నా? కూరగాయలు కానీ పంపిస్తే ఈ పని చేసుకొని వచ్చింది. ఇప్పుడు పెట్టు నేను పెట్టాను. నేను మా వాళ్ళ ఇంటికి పోతా. పో. ఎందుకు? నేను పోతాను. నేను ఉండను. ఏం తాగుతున్నావు? పని చేస్తారు రోజు ఇదే పని. తోటి మొదలప్పుడు ఎప్పుడు ఇంతటి ఇదే గడ్డ ఏగి ఏగి ఎసరు పోసుకున్నా. ఎట్లా కావాలో నేను నా పిల్ల పెళ్లికి వచ్చింది బిడ్డ. ఇంత కూడా లేదు నీకు బిడ్డ. ఏం బిడ్డ? ఇంతమంది ముందర నువ్వు అది ఇదని మాట్లాడుతాను. కూసా నేను అన్న పెడతాది. అమ్మ పెట్టమ్మా, అన్న పెట్టు. నేను పెట్టాను. నా మా వాళ్ళ ఇంటికి వస్తున్నా. నేను రాను. అదే పెట్టమ్మా. రోజు ఇదే గడ్డ తీయడు. ఏమిటికి ఎట్లయినా అరే మీకు పిచ్చిగిట్ల లేచిందా మామ? ఆయన చేసినట్టు మీరు చేస్తున్నారు. ఏగి ఏగి కొట్టి కొట్టి కట్ట పుల్లలాక అయింది. బక్కగా లేదు. మళ్ళా కాలేదా? లా ఉన్నా బక్కగా అయినా కూసా. మేము పోతామన్నా. తోటి నేను ఇప్పుడు తినకపోతే మీరు నా మొక్క మీద కొట్టండి. చూడమ్మా, ఇది పోతా పోతా అంటది. మాట మించకు పోతా అంటది. ఈ ఊర్లో నేను ఒక్కనే తాగుతున్నానా? ఎవరు తాగుతలేరా? నేను తాగుతా మాత్రం అది ఉండాలా ఇది ఉండాలి. ఏం కూరనా? ఇంత ఎర్రగా ఉంది. కారం కారం పెట్టినాయా? కారం పెట్టినా కారమే. మరి మళ్ళీ గుడ్ల కూర ఆసన వచ్చే కదా. గుడ్ల కూర లేదు గిడ్ల కూర. నువ్వు గుడ్లు తెచ్చినా గుడ్ల కూర పెట్టడానికి ఇంకా చూస్తున్నాము. ఇంకెట్లా తినాలో చెప్పండి మీరే. కొత్త సమానం కట్టెలు కొట్టి 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 చేతులు బొగ్గలు వచ్చినాయి. ఇది నాకు మిరపకాయ అది ఎర్రకారం పెడితే నేను ఎట్లా తినాలో చెప్పండి మీరు. కాదు బాగా ఏడుస్తున్నావు, ఒకలాడు పెడుస్తున్నావు. కానీ మరి కష్టం చేసిన పైసలు ఏడున్నాయి? ఏడున్నాయి కష్టం చేసినాయి అంటే? ఇప్పుడు కష్టం చేసిన పైసలు నేను నా పైసలతో నా సంసారం నేను నడుపుకుంటలేనా? ఏం చేస్తున్నావు? నా కుటుంబాన్ని నేను నడుపుకుంటున్నావు. నేను తెస్తున్నావు తాగుతున్నావు. ఓహో, అంటే నేను నడపకపోతే లోపల లోపల నువ్వు గిట్ట నడుపుతున్నా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? మళ్ళీ నువ్వు మాట్లాడే మాట అంత వస్తుందిగా. ఇంటి పక్కన చెప్ప నీకు వస్తే ఇట్లా నా మాట్లాడే తెలివి ఉందా ఇంతనా? నువ్వు తప్పుగా తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ తాగొస్తావు. మరి పైసలన్నీ నీకే ఖర్చు పెట్టుకుంటే ఏం వంట చేస్తుంది? మీరేం తిన్నారమ్మా? కారమే తిన్నా. మేము కూడా. వాళ్ళు కూడా కారమే తిన్నారంట. మీరు అదే తిన్నారా? ఏం కారమే తిన్నా. అయితే నేను కూడా తింటలే. తింటలే. ఏం తింటావా? తిను అమ్మ. పెట్టు అన్నం పెట్టు. అన్నం పెట్టి తిన్నంత వరకు ఉండు. కారం కమ్మగా ఉంది. ఏటి వేసినావా? ఎల్లిపాయలు వేసినావా? దీంట్లో ఎల్లిపాయలు వేసి తాలింపు వేసిన. మంచిగా ఉంది. నేను ఊక కొడుతు కదా నేను నిన్ను. ఈ బాధ లేకుంటా కదా. నేను రాను. దగ్గరికి రా. కూర్చోండి అమ్మా. మీ కాలు మొక్క కూసుక్కరా బిడ్డ. నేను రాను. నా పొత్తులో వాసన వస్తుంది. నేను రాను. ఒక్క ముక్క ఏమవుతు నాకు. నీవన్నకి రా. చాలు బిడ్డ. ఆకలి కొని చచ్చిపోతావు. చూడు సస్తే నువ్వు రోజు కొట్టే కన్నా సస్తే బేస్తావు. ఇప్పటికైనా నేను ఈ ఊర్లో ఎవరు నాకన్నా మించిన మనగాడు ఎవరు లేడు. పెంట పంటే ఇప్పటికన్నా మాట అంటే మాటనే మీరు అనుకున్నారు. కానీ బాధ ఉంది తాగుతున్నాడంటే. కానీ నాకు ఈ సంసారాన్ని ఎట్లా పెద్దగా చేయాలా అని ఆలోచన పికర్ తట్టుకోలేకనే ఇది. ఫికర్ ఉండదా నీకు? సరే అమ్మా. ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిరో పడి చేద్దామన్నా ఎట్లాగి కాపురాలు. ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిరో పడి చేద్దామన్నా ఎట్లాగి కాపురాలు. కాపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బొంత. కాపురమంతా కరువుల సంత జీవితమంతా
సొంత జీవితమంతా అతుకుల బొంత కాపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బొంత చాలి చాలనే కూలి గింజలు గడప గడప గాలించేదే ఎట్లా ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరోగిలో పడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు ఎప్పుడు అత్తెవరిస్తారన్నా పూట పూటకు షాట పెట్టుకొని గడప గడప గాలించేదే ఎట్లా ఎన్నాళ్ళీ కాపురాలు ఎన్నాళ్ళీ కాపురాలు ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చేతిలో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాలు మరి కొట్టకేం చేసినావు? పంచేందుకు చల్లగా అయింది. నువ్వు రాత్రి తాగి రాలేవా? తాగేస్తే ఏమైంది? ఇది ఏమైంది? తాగొచ్చి ఏం చేసినావు ఎవరికి తెలుసు? తిక్కముండా నువ్వు రాత్రి ఎట్లా కొట్టినావు మమ్మలా? నీవే నాయన పక్కల వండుకుంటాను ఇష్టం వచ్చినావు కదా. నేనేం పోయలే, నువ్వే పోసుకున్నావు. అందుకొరకు చల్లగా అయింది. అవును, నిన్ను కొట్టినా బిడ్డ? చూడు కొట్టినావు, ఎట్లా కొట్టినావో చూడు. అయ్యో నా చేతులు పాడైపోను. నిన్ను కూడా కొట్టినావే. ఇవన్నీ చూడు. అయ్యో ఊకో ఊకో. మీకు పండుగకు రేపు అక్కది పెళ్ళంట, పెద్దమ్మ బిడ్డది. నీకు కొత్త కొత్త బట్టలు తెస్తాను. నీకు ఉడక బయట మళ్ళీ ఈడికి బుసొట్టు. మళ్ళీ అట్లే అని మళ్ళీ నువ్వు తాగి రావద్దు. ఏం కాదు నువ్వు అట్లా అంటావు. మొన్న కూడా అట్లే పోయి సంతకి పోయి తెస్తాను. చూడు నేను ఎప్పుడు తాగుతాను అవి ఎప్పుడో సార్. నేను ఈ పైసలు తీసుకొని ఆ కిరణా పైసలు ఇస్తాను. కట్టెలు కొట్టిన పైసలు తీసుకొని వస్తాను. ఓనైనా నాకు మంచి బట్టలు తీసుకురావే, పెళ్లి కోతంగా. బయట తెస్తామా? ఈడికి ఉండాలి. ఈడికి నాయనా ఎప్పుడు ఇవే వేసుకుంటున్నా గానీ పట్టు లంగా ఇట్లా తీసుకురా. లంగా కావాలి. ఇట్లా అనాలి చూడు. మళ్ళీ ఇట్లా ఇట్లా అదే ఇట్లా 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 తిరిగితే ఇట్లా వస్తుంది. ఎల్లడు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. అదే తీసుకురా. సరే తెస్తామా? నీ అమ్మకు కూడా మళ్ళీ పట్టు చీర ఒకటి తెస్తా. చేస్తే మళ్ళీ అమ్మకు వద్దా? అమ్మకి తెస్తాలే తెస్తా. నువ్వు తెచ్చిన చీరలతో ఇట్లా ఉన్నాయి, మొత్తం పలికిపోయిన చీరలు, అతుకులే చీరలు. అట్లా అన్నదే కష్టాలు అన్నాక ఇబ్బందులు వస్తాయి. నేను మాత్రం కొత్త కొత్త ఐదు అడుక్కున్నాను. రోజు ఆడ పెడతావు కదా పైసలు. ఆడ పెట్టాను. నేను తెస్తా, తొందర పొద్దు పోతుంది. సారోళ్ళు కూడా ఎందుకంటే చలి పెడుతుంది అంటున్నారు. నేను తప్పున వస్తా. మీరు మళ్ళీ మీరేం బాధ ఆడకాకండి. సంత ఇక్కడనే ఉన్నన్నా. మీ ఆయన ఉన్నారా పెండప్ప? లేడు, పక్కలా కిరణన్న పైసలు ఇచ్చేది ఉంది, తీసుకురానికి పోయిండు. అమ్మా 20,000 తీసుకున్నాడు 2 నెలల దినమని. 6 నెలలు అవుతుంది, ఇప్పటికి పైసలు ఇవ్వలేదు. అవునా? మిత్తి పెరిగిపోయింది. మీ ముఖం చూసి నేను పైసలు ఇచ్చిన. మంచి మాటలు చెప్పు అమ్మా. ఇంటికి వచ్చిన వెంబడే చెప్పు. చెప్తానా? మీ దగ్గర డబ్బులు తీసుకున్న సంగతి కూడా నాకు తెలియదు. ఇంట్లో చెప్పనే లేదు నాకు పైసలు తీసుకున్న సంగతి. నీకు తెలియదమ్మా? చెప్పుకున్నావా? నాకు తెలియదన్నా. నీకు దగ్గర తీసుకున్న సంగతి తెలియదు. నీకు ఇవ్వాలని కూడా నాకు తెలియదు. నువ్వు నా ఇంటి ముందరకు వచ్చిందాక నాకు తెలియనే తెలియదన్నా. చూడమ్మా, నీ ముఖము నీ బిడ్డ ముఖం చూసి ఇచ్చిన. మంచి మాటలు చెప్పు. మరి వడ్డీతో సహా చెల్లించాలా, లేకపోతే ఇల్లు తాళం వేస్తారే వచ్చి. అయ్యో అన్న అట్లా చేయకన్నా. లేదమ్మా చెప్పు. పెద్ద మనసు చేసుకో. పెద్ద మనసు చేసుకో అన్న. అక్కో మీరింటారా నా బాధలక్కో మీరింటారా, నా ఎదలక్కో మీరింటారా, నా బలక్కో మీరింటారా, నా ఎదల తలువాది సాయక్క బేగారి బాలక్క తాళారి రామక్క తంగెల్ల చిన్నక్క అక్కో మీరింటారా, నా బలక్కో మీరింటారా, నా ఎదలు అక్కో మీరింటారా, నా బలక్కో మీరింటారా, నా ఎదలు ఎవని సోపది వట్టి ఎట్ల మరిగిన గాని సుక్కలేంది ఒక్క దినమైన ఉండడు, సుక్కలేంది ఒక్క దినమైన ఉండడు, సుక్కలేంది ఒక్క దినమైన ఉండడు. ఓటంగా దాగుతాడు ఒళ్ళు జడి పండుతాడు, పూట తిండల్లకు గూటికి చేరుతాడు, పూట తిండాలకు గూటికి చేరుతాడు, పూట తిండాలకు గూటికి చేరుతాడు. చేసేది లేకపాయ చెప్పేది లేకపాయ తెచ్చి పెట్టామని సత్య దెబ్బలు కొట్టే, తెచ్చి పెట్టామని సత్య దెబ్బలు కొట్టే, తెచ్చి పెట్టామని సత్య దెబ్బలు కొట్టే. నిత్య ఇట్లా తండ్ల పోడే కన్నా ఏ బావిలన వాడి పాన విడిచిన మేలే అక్కో మీరింటారా,
మాట ముందుగా నేను కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు ఎవరా నీ అవ్వ అంటాడు. మీకు అందరికి దండం పెడతా. కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు, సారదాగినోడు సంసారం చక్కగా చేస్తాడు. ఇట్లాంటి మందు తాగినోడు బుద్ధిమంతుడు. చెప్పాస్ ఇప్పటికైనా ఈ పెంటప్పకు పాత పాల ఊర్లో 4 పిలేట్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ జడ్చర్ల సైడు ఇక్కడ పెద్ద ఆసుపత్రి తిక్క కూడా నాకు 4 పిలేట్లు ఉన్నాయి. ఏంటి తినేటివా? తినే పిలేట్లు కాదురా, జాగలు ఇల్లు కట్టుకోనికే. ఇంట్లో ఇప్పటికైనా నెట్టేసి పెట్టిన మొత్తం బియ్యం సంచులు కాలివి తింటే అయిపోయినాయి. కాలివి అంటే తిన్నంగా అయిపోకుంటాయమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అందుకోసమే ఈ పెంటప్పలాక మీరు అనుకున్నట్టుగానే నా బిడ్డ పెద్దగా అయింది, పెళ్లికి వచ్చింది. ఈ పెళ్లి ఎట్లా దాటించాలి అని తాగుతున్నావు. బాగా ఆలోచన చేసి ఊకైతే వస్తలేదమ్మా, నెత్తిని వస్తుంది. ఈ తల్లి పడితే చక్కగా ఆలోచన వస్తుందమ్మా. అందుకొనకే మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడ బండ్లు నడిపేటోళ్ళు, డ్రైవింగ్ చేసేటోళ్ళు ఇది చేసుకుంటే ఎంత పాత్ర పోతుంది బండి. తొక్కే కొద్ది ఉరుకుతుంది, తొక్కే కొద్ది ఎట్టనో చూపిస్తుంది చూడండి. ఎప్పుడు రేజ్ అవుతుంది బండి అని గేర్ ఇట్లా మార్చగానే అరే పెంటప్ప కదా, మనిషి సలా కూడా తాగి కింద పడ్డాడు, కక్కుకున్నాడు, దెబ్బలు తాకినాయి. అరే రే పాపం ఇంటికాడ ఆడపిల్లలు ఉండి భార్య బిడ్డ పోయి వాళ్ళకి చెప్పాను వస్తా. సుగుణమ్మా, ఎవరన్నా? ఓ సుగుణ, ఎవరన్నా? బయటికి రారా. అరే నేను రా. నీ ఆయన నిండా తాగి రోడ్డు మీద పడ్డరా, కక్కుకున్నాడు, కాళ్ళ చేతులకు దెబ్బలు తాగినాయి. అయ్యో ఈ మనిషితో రోజు పారా సోయి లేకుండా పడ్డాడు. పారా యో గానేరా రోడ్డు మీద. యో ఏమైంది? అరే రామన్న, కిరణ్ అశోకన్న రండి. ఏమైందయ్యా? లేయా లేవయ్యా, లేపండి సాయం పట్టండి. జరాగానే చేతులు సల్లగైనట్టున్నాయనా? ఈ మనిషి రోజు చెప్తే వినడన్నా. దవాఖానా కూతురా? ఏం లేదు, అయిపోయింది. ఏమన్నా? ఏం సార్ అట్లాంటివి? అయిపోయింది, చచ్చిపోయాడు. ఇంటికి తీసుకోమండి. అయ్యో సార్ జర చూడండి, ఇంటికి తీసుకోండి. చూడండి సార్, జర చూడండి. ఏమైంది మామా? ఏం లేదమ్మా, డాక్టర్ తో పోయి కూడా దండగా పోయింది. అయ్యో ఆ మాట అనకండి, జర చూడండి. ఏమైంది? నాయనకి ఆయన లేడంట, ఆయన లేడంటమ్మా, ఆయన లేడంట. ఎంత నేమ్ చేసిపోయిందమ్మా మీ నాయన. ఎందరో మరెందరో భరించాలమ్మా. చూసారుగా, ఈ విధంగా ఎంతో మంది మత్తుకు బానిసలై చనిపోతున్నారు.
నడి రోడ్డు పైన, వీధులలో, గల్లీలలో ఎక్కడ పడితే అక్కడ మత్తు పానీయాలు తాగి మరి వాళ్ళందరూ కూడా ఇంటికి పోయే తరుణంలో కూడా ప్రమాదాలకు గురై చనిపోయేటటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం రోజు పేపర్లో. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ మత్తు పానీయాల జోలికి వెళ్ళకండి. మరి కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, పాన్పర, గుట్కా, జర్దా, నల్లమందు, గంజాయి, గుట్కా, రకరకాల మందులు, ఈ మత్తు పానీయాలన్నీ కూడా మనల్ని నాశనం చేస్తున్నాయి. కాబట్టి దయచేసి వీటి పట్ల మీరందరూ కూడా విముక్తి పొందాలి. మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే ఈ నషాముక్తి ద్వారా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎవ్వరు కూడా ఈ మేడం ఒక 2 నిమిషాలు అయిపోతుంది. కలెక్టర్ గారు సార్ రామారావు సార్ ఉన్నారు, వారిని వేదికపైకి వచ్చి 2 మాటలు సార్. ఇట్లా సార్. ఈ నషాముక్త్ భారత్ అనేటటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దీన్ని మనం తెలుగులో సింపుల్గా చెప్పుకోవాలి అంటే నిక్షాముక్తి భారత్గా మనం అభివర్ణించుకోవచ్చు. ముఖ్యంగా ఈనాడు యువతను చూస్తున్నాము. యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. మరి అసలు సమాజము అంటే ఏంది? సమాజము అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి వెన్నుదన్ను. ఇప్పుడు ఉన్నటువంటి యువత నిర్మింపబడుతుంది. మరి యువత ఇలాంటి మత్తు పదార్థాలకు ఇందాక మన వాళ్ళు చెప్పారు, కళాజాత్ర బృందం చెప్పినట్టుగా గంజాయి కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, పొగాకు, ఇలాంటి మత్తు పదార్థాలన్నిటికీ బానిసలైపోయి చేసుకుంటున్నారు. దాని ద్వారా సమాజం కూడా నిస్సత్తుగా మారిపోతుంది. ఆ విధంగా ఉండకుండా ప్రజల్లో చక్కటి చైతన్యం కావాలి, జాగృతి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మంచి ప్రోగ్రాంను ఈ కళాజాత్ర బృందం ద్వారా గ్రామంలో మనం ఏర్పాటు చేయబోతున్నాం. మొట్టమొదటగా ఈనాడు మనం ఈ ప్రోగ్రాంని ఇక్కడ ఆవిష్కరించుకున్నాము. ఈ ప్రోగ్రాంను మండల హెడ్ క్వార్టర్స్లోను, గ్రామాల్లోనూ, క్లస్టర్లోనూ మనం ఈ మార్చి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ నిషాముక్త భారత్ కార్యక్రమంతో పాటుగా నాకు చాలా చక్కగా నచ్చింది ఏంటంటే మన కళాజాత్ర బృందం యొక్క పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా బాగుంది ఈ పర్ఫార్మెన్స్. ఇక్కడికంటే కూడా ఇంకా నిజం చెప్పాలంటే గ్రామాల్లో అయితే పూర్తిగా చాలా చక్కగా జనాలను మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. మీ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ యాక్షన్, పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మించి ఒకరికి యాక్ట్ చేస్తున్నారు. ఇకపోతే పాటల విషయానికి వస్తే కూడా పాటలు చాలా చక్కగా పాడుతున్నారు. మన తెలంగాణ సంస్కృతి, మన యొక్క గొప్పదనం ఏంటి అని అంటే పాట. కాలుకు గజ్జగట్టి మన వాళ్ళు ఆడేటటువంటి కళాజాత్ర బృందం యొక్క ఆటల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన తెలంగాణ అంటేనే కళాజాతర యొక్క పాటలకు చాలా ప్రత్యేకంగా పేరుగాంచింది. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఈ కళాజాతర బృందం యొక్క ఆట పాటలు తీటి అందరినీ చైతన్యపరిచి మనం తెచ్చుకున్నాము. మరి దీన్ని ఇంకొక మంచి ప్రోగ్రాం, ఈ నిషాముక్త భారత్ ప్రోగ్రాంకు కళాజాతర బృందాన్ని ఉపయోగించుకొని మన భారత్ను నిషా నుంచి ముక్తి కల్పించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శిశుర్వేత్తి పశుర్వేత్తి రేతి గానరసం పని అన్నారు. అంటే పాటలు అట పశువులను శిశువులను కాకుండా ఈవెన్ పాములను కూడా మనం చూస్తున్నాం కదా, నాగస్వరం ఊదినట్లయితే పాము కూడా ఆటోమేటిక్గా చెప్పిన మాట వింటది. అంటే పాటకు ఉన్నటువంటి గొప్పతనం అది. మరి ఆ చక్కటి పాటలు తేటి అందరి మనసులను రంజింపజేసి వాళ్ళ మనసులను మార్చేటటువంటి కళాజాతర బృందానికి, మీ ప్రోగ్రాంకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆశీర్వాదం మా కళాకారులు మరింత ఉత్సాహాన్ని నింపి రేపటి నుంచి మండలాలు, గ్రామాలలో చేయబోయే కార్యక్రమాలకు మంచి ఊపునిస్తుందని చెప్తూ, మీరు చెప్పినట్టుగా రేపటి నుంచి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ గ్రూప్ ఫోటో సార్ కళాకారులు వీళ్ళందరూ కూడా షాద్ నగర్ అక్కడిక్కడ థ్యాంక్ యూ. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ మనకి సహకరించాయి. ముఖ్యంగా మన ఇస్రా నాయక్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, అదేవిధంగా మన డెమో తిరుపతిరావు గారు, అదేవిధంగా డిడబ్ల్యూఓ వాళ్ళ బృందం, అదేవిధంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వీరందరూ వచ్చారు. వీరందరికీ అదేవిధంగా ఈ స్టేజ్ అరేంజ్ చేసి మనకి ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము, బాగా చేయాలని చెప్పి పిలుపునిచ్చినందుకు, మీరంతా వచ్చి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.